శోభారాణి గారు చాలా చక్కగా చెప్పారు. ఏ ఉద్యమానికైనా మాలలే మూల పురుషులు. వాళ్ళు మాదిగల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి మాలలే తెలివితేటలను ఉపయోగించుకోమని చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ముఖ్య అతిథి అందరూ ఎదురు చూస్తున్న మాల మహాసభ రాష్ట్ర కన్వీనర్ గారు అయినటువంటి మల్లెల వెంకటరావు గారు మాట్లాడతారు. శైలంబుల వసించడు మాలరులను నీచ జాతి మనుజులిపుడు మాలలనంబడు వారలని చాలుగా చెప్పుదుగా అదే చారిత్ర విధులు, చాలుగా చెప్పుదుగా అదే చారిత్ర విధులు. భారతదేశంలో నదీ నాగరికత నిర్మాతల్లారా, వ్యవసాయ సంస్కృతి నిర్దేశకులారా, బౌద్ధాన్ని భారతదేశం నుండి ప్రపంచం నలుదిక్కుల ప్రచారం చేసిన యోధాను యోధులారా, మానవతా మూర్తులారా, ప్రేమమూర్తులారా, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రక్త సింధు బిందువులారా, మాలల్లారా, నా సోదరులారా, నా రక్త బంధువులారా, ఆంధ్రప్రదేశ్ మాల మహాసభ మీకు వందనాలు తెలుపుకుంటుంది, సామాజిక విప్లవాభినందనలు తెలుపుకుంటుంది. మీతో పాటు మాదిగ దండోరా కూడా మాల మహాసభ కృతజ్ఞత తెలుపుకుంటుంది. ఎందుకంటే ఇంతమంది నా మాల సోదరులని ఈ ప్రకాశం జిల్లా నలుమూలల నుండి కదిలించి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మాలలంటే చైతన్యం, మాలలంటే ఆవేశం, మాలలంటే కరుణ, మాలలంటే దయ, మాలలంటే ప్రేమ, మాలలంటే ఆవేశం, మాలలంటే పోరాటం, మాలలంటే మరో ప్రపంచానికి మార్గదర్శకులే ఈ దేశంలో మాలలు మాలలు అనేది మీ అందరికీ సవినయంగా చెప్తున్నా. నా సోదరులారా, మనం పూర్వం నుండి కూడా మనం ఎవరో మనం తెలుసుకోవాలి, మన చరిత్ర ఏదో మనం తెలుసుకోలేదు. మనం ఇంతకాలం నుండి కూడా మాదిగలు మా సోదరులు, వాళ్ళు మా సోదరులు, వీళ్ళు మా సోదరులు, ఎస్సీలు మా సోదరులు, ఎస్టీలు మా సోదరులు, బీసీలు మా సోదరులు, వీళ్ళందరం కలిస్తే రాజ్యాధికారం వచ్చింది, ఇదంతా చెప్పుకున్నాం, దానికోసం పనిచేసాం. అయితే అసలు మనం ఎవరు అనే దాని దగ్గర మాత్రం ఒక్క నిమిషం కూడా ఏ మాలవాడు కూడా మన చరిత్ర ఏందో మన ఏందో కూడా ఆలోచించని పరిస్థితి. అంత తిరిగి లేకుండా మన మేధస్సుని అన్ని వర్గాల ప్రజలకి పంచిపెట్టాం. అయితే భారతదేశంలో మాలలు ఒక మహాసామ్రాజ్యాన్ని అధినేతలు, కుషీనగర రాజధానిగా పరిపాలించిన మాలలు అప్పటి నుండి కూడా ఈ దేశంలో ఉండే శ్రామిక వర్గాలన్నిటి కోసం పోరాడిన జాతే ఈ మాల జాతి. మాదిగ దండోరా కొన్ని లెక్కలేసింది. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అంతమంది కలెక్టర్లు ఉన్నారు, ఎంతమంది సెక్రటేరియట్లో ఉన్నారు, అంతమంది నాయకులు ఉన్నారు. వాటికంటే కూడా ఎన్నో ఎక్కువ రెట్లు, కొన్ని వందల రెట్లు మాలలు ఈ దేశంలో నాయకత్వాల్లో పోరాటాల్లో ముందున్న సంగతి మీకు అందరికీ తెలిసిన సంగతి. అయితే విప్లవ యుద్ధ నౌక కామ్రేడ్ గద్దర్ మాదిగ దండోరాకు మద్దతు ఇచ్చినా ఆయన మాలవాడే. కామ్రేడ్ కేజీ సత్యమూర్తి మాదిగ దండోరాకు మద్దతు ఇచ్చినా ఆయన మాలవాడే. మరి ఉపన్యాస చక్రవర్తి ప్రజలను ఉరువు తొలగించగలిగిన సత్తా ఉన్నవాడు, కారంచేడు మహోద్యమ దళితోద్యమ నిర్మాత కత్తి పద్మారావు మాదిగ దండోరాకు మద్దతు ఇచ్చిన మన మాలవాడే. అంతేకాదు దళిత సాహిత్య రంగంలో దళిత సాహిత్యాన్ని ముందుకు తీసుకొచ్చిన సెంట్రల్ యూనివర్సిటీ మా రత్నాకర్, మత్తు నగేష్ బాబు, శకామణి, ఐడి తెరేష్ బాబు, ఎంతో మంది మాలకవులు. అంటే ఒక వాదాన్ని, వర్గ పోరాటం నుంచి కుల పోరాటం, కులవాదాన్ని, కుల సాహిత్యాన్ని ముందుకు తీసుకొచ్చింది కూడా ఈ దేశంలో మాలలే, ఈ రాష్ట్రంలో మాలలే. అంతేకాదు ఆర్యులు బ్రాహ్మణుల వాదాన్ని, మరి వాళ్ళ యొక్క భారతాన్ని కూడా పద్యాల ద్వారా జవదాటి ఎరుగది యువతి లతాంగి అంటూ భర్త యొక్క మాటని జవదాటలేదని చెప్పి పతివ్రతల కథలు కూడా, భారతంలో కథల్ని, హైందవ సంస్కృతిని కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రచారం చేసిన వాళ్ళు అద్దంకి మాణిక్యరావు, బండారు రామారావు, శివగుత్తి నాగేశ్వరరావు, విజయరాజు, చెంచు రామారావు, రాబాల రమణ, వీళ్ళంతా మన వాళ్లే, మన సోదరులే.
అక్కడక్కడ రిజర్వేషన్ లేదు, అక్కడ ప్రతిభ ఒక్కటే ఉంది, టాలెంట్ ఒక్కటే ఉంది. ఏ బ్రాహ్మణుడికి ఉంది ఆ సాహిత్యం ఆ సంగీతం, ఏ కమ్మవాడికి ఉంది ఆ సాహిత్యం ఆ సంగీతం, ఏ రెడ్డికి ఉంది ఈ దేశంలో ఆ సాహిత్యం సంగీతం, ఏ మాదిగ వాడికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఆ సాహిత్యం సంగీతంలో అంతేకాదు గ్రామీణ క్రీడ చెడుగుడు. ఇప్పుడు మన అశోక్ కుమార్ అన్న చీరాల మున్సిపల్ చైర్మన్ గా చేస్తున్నాడు. దానిలో రిజర్వేషన్ ఉందా? కాజీపాలెం పౌలు, యాజల కోటేశు, ఆదాం పంతులు, మన అశోక్ కుమార్ అన్న, దాంతో పాటు గంగడు, సర్జన్ రావులు, ఇవి నిన్న మొన్నటి దాకా గోల్డ్ మెడల్స్ పెట్టిన రామకృష్ణ కూడా వాళ్ళు మాలలే, మనవాళ్లే, మన సోదరులే. ఎంత గొప్ప చరిత్ర పెట్టుకొని అన్నా మనం మాల మహాసభ అంటే చేతమ్మడ ఊరుకో మనం ఏంది మాలలో ఎంతకాలం దళిత ఉద్యమం అన్నాం, ఐక్యత అన్నాం. ఇప్పుడు మరీ బాగాలేదే, డైరెక్ట్ గా పెట్టబాకండి. దళిత ఐక్య పోరాట సంస్థను, షెడ్యూల్ కులాల పోరాట సంస్థను ఇది పెట్టుకున్నాం కానీ మనం కులం అంటున్నానండి. ఈ రాష్ట్రంలో భారతదేశంలో బ్రాహ్మణుల కుల సంఘం ఉంది. 80% 90% ఈ దేశాన్ని దోచుకు తిన్న బ్రాహ్మణులు బ్రాహ్మణ మహాసభ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? ఈ దేశంలో ఉండే పేద వర్గాల శ్రమశక్తిని దోచుకోవడానికి పెట్టుకున్నారు. అట్లాగే రెడ్లు ఈ రాష్ట్రంలో 2% 3% ఉన్న రెడ్లు, కమ్మలు, కమ్మ సంఘం, రెడ్డి సంఘం, నాయ బ్రాహ్మణ సంఘం, చాకల సంఘం, ఆఖరికి అడవిలో ఉండే గిరిజనులకు కూడా ఎరుకుల సంఘం, యానాసి సంఘం ఉండే నేపథ్యంలో ఇంత గొప్ప చరిత్ర కలిగిన మనం ఒక మాల సంఘం పెట్టుకొని మాల అనే శౌర్యంతో, పరాక్రమంతో, చైతన్యంతో ముందుకు రావాల్సిన పరిస్థితుల్లో ఉంటే నాయకులు తప్పనే పరిస్థితి. అయితే ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన ఈ మాలల చైతన్యం ప్రకాశం జిల్లా నలుమూలల నుండి పొంగి పొంగి పొరలి వచ్చిన ఈ మహాజనం ఈ మాల మహాసభే రేపు చంద్రబాబు నాయుడిని గద్దె దించే పరిస్థితికి కూడా తీసుకెళ్లుద్దని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజెప్తున్నా. ఎందుకంటే ప్రకాశం జిల్లా మాలల్లో ఎంత ప్రేమ ఉందో, ఎంత ప్రేమ లేకపోతే మీరు కృష్ణమాదికి అన్నం పెడతారు? మీ కందుకూరు, ఉలవపాడు, కొరిసిపాడు, అద్దంకి, దరిసి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అన్న మా ఇంటి అన్నం తిన్నాడు, మా ఇంటి అన్నం తిన్నాడు. పాలు తాగేవాడు తప్ప టీ కూడా తాగేవాడు. మన అమ్మలేంది ఎంతో కరుణాహృదయం వాళ్ళది, ప్రేమమూర్తులు వాళ్ళు. ఎవరన్నా మన ఇంటికి వస్తే పక్కింటికి వెళ్ళి మన ఇంట్లో లేకపోయినా పచ్చడైతే ఆ ఇంట్లో కొద్ది కూర, ఆ ఇంట్లో కొద్ది కూర తెచ్చి 4 కూరలు తెచ్చేస్తే కృష్ణమాదిగా అనుకున్నాడు, ఓహో అమ్మ మాదిగలు మాలోళ్ళంతా 5-6 కూరలతో తింటున్నారు, బాగా వీళ్ళు అభివృద్ధి చెందుతారు అని చెప్పి ఆయన మాకు రిజర్వేషన్లు ఊరికే అని చెప్పి ఆయన ఎంతమంది తల్లులు, ఎంతమంది 100కి 95% ఉన్న మాలలో చేనేతగా వృత్తి కోల్పోయి అది వ్యవసాయ రంగంలో స్థిరపడి శ్రామికులుగా, కూలీలుగా అన్ని కులాల్లో ఉన్న పేదలంతా వ్యవసాయ రంగంలో చొచ్చుకొచ్చి కొత్త వరి వాగడాలు వచ్చి, ట్రాక్టర్లు వచ్చి, ఉపాధిని తీసేసిన పరిస్థితుల్లో, పందెనాలు తగ్గిపోయిన పరిస్థితుల్లో మూటలు వేసుకొని పిల్లల్ని సంకనేర్చుకొని కుటుంబాలు అటు గుంటూరు జిల్లాకి, కృష్ణా జిల్లాకి, ఈస్ట్ వెస్ట్ జిల్లాలకు పోయి ఇల్లు వదిలి, వాకిళ్ళు వదిలి, బంధుమిత్రులు వదిలి వాళ్ళు ఎక్కడో శ్రమ చేసుకునే పరిస్థితుల్లో మాలలు దోచుకుంటున్నారని ఒక దుర్మార్గమైన ప్రచారాన్ని పెడితే సిగ్గు లేకుండా పీపుల్స్ పార్టీ, సిగ్గు లేకుండా పీడిఎస్, సిగ్గు లేకుండా జనశక్తి, సిగ్గు లేకుండా బలహీన వర్గాల సమాఖ్య వీళ్ళంతా అభివృద్ధి చెందిపోయారు. ఏ కళ్ళు కనపట్టలేదా? మీరు జెండాలు పట్టుకొని మీ పార్టీ డబ్బులు వేసుకెళ్తే ఏ కొల్లన్నం పెట్టింది వీళ్ళకి, ప్రజా సంఘాల వాళ్ళకి? ఏ తల్లి అన్నం పెట్టిందని నేను చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నా. ఈరోజు మా మాల తల్లి అన్నం పెట్టింది, నా మాల చెల్లి మంచినీళ్ళు ఇచ్చింది, నా మాల తల్లి వాడి గాయాలు తుడిచింది, నా మాల తల్లి వాడి ఛార్జింగ్ డబ్బులు ఇచ్చింది, నా మాల చెల్లి, నా మాల సోదరుడే ఈ దేశంలో ఉద్యమాన్ని తప్ప తెలియజెప్తున్నాను. అయితే వాళ్ళ పట్ల కూడా మనకు మాదిగ దండోరా కంటే కూడా ముఖ్యమైన శత్రువులు వాళ్ళే. వాళ్ళు డాక్టర్ అంబేద్కర్ నిజాన్ని వ్యతిరేకించి డాక్టర్ అంబేద్కర్ ని లిబరల్ కూర్చోని ఇంకా ముందుకెళ్ళి మాదిగ దండోరాకు మద్దతు ఇచ్చి మానవంతా అభివృద్ధి చెందారని చెప్పి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మన దుర్మార్గంగా వాళ్ళు ఇచ్చేస్తుంటే మనం వాళ్ళకి ఇక నుంచి ప్రకాశం ఈ బహిరంగ సభలో ఉన్న మాలలో ఏ ప్రజా సంఘానికి కూడా, మాదిగ దండోరాకు మద్దతు ఇచ్చిన ఏ ప్రజా సంఘానికి కూడా మీరు మంచినీళ్ళు కూడా మీ పల్లెలకు వస్తే ఇవ్వద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.
ఇప్పుడు రిజర్వేషన్ల వర్గీకరణ చాలా మంది వక్తలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడారు ముందు. అయితే నేను ఒకే ఒక హెచ్చరిక, ఈ మహాసభ యొక్క తీర్మానాలు చదివి వినిపిస్తాను. మాల మహానాడు, మాల మహాసభ, ఇంకా రకరకాల పేర్లతో ఉన్న మాలలందరినీ ఐక్యం చేసి ఒక పోరాట రూపానికి తీసుకెళ్లే కార్యక్రమంలో నేను అందరితో కలిసి పనిచేస్తాను. అంతేకాకుండా వర్గీకరణకు సంబంధించి చంద్రబాబు నాయుడికి ఒక ఛాలెంజ్. ఈ సభలో ఉన్న ప్రకాశం జిల్లా మాలకు ఒక విజ్ఞప్తి. నాకు 2 నెలలు టైం ఇవ్వండి, 2 నెలలు సమయం ఈ డయాస్ మీద ఉన్న ఈ కన్వీనర్లకి నాకు ఇస్తే 5 లక్షల తుపాకులు ఆంధ్రదేశం గుండె మీద మోగుతాయి, చంద్రబాబు నెత్తి మీద మోగుతాయి అని చెప్తూ 2 నెలల సమయం. మాలల చైతన్య రథం కదిలింది, అది డైరెక్ట్ గా చంద్రబాబు నెత్తి మీదకే వెళ్తుంది, చంద్రబాబు గుండె మీదకే గురి పెడుతుందని చెప్తూ ఈ సభాముఖంగా తీర్మానాలు చదివి మిగతా వక్తలకి అవకాశం ఇస్తాం. నా ఉపన్యాసం అయితే ఏ విధంగా అయితే విన్నారో, ఎన్నో జిల్లాల నుంచి శ్రమకూర్చి రేయింబావులో నిద్రాహారాలు మాని పనిచేసిన మా కన్వీనర్ల యొక్క ఆది సందేశాలను కూడా కొద్ది కొద్దిగానైనా మీరు వినేలాలని ప్రార్థన. ఎస్సీ రిజర్వేషన్లను ఈ తీర్మానాలు చదివాక మీరు ఆమోదించే క్రమంలో మీ కర్తాళధ్వనులు అంటే చప్పట్ల ద్వారా మీరు ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎస్సీ రిజర్వేషన్లు ఏబిసిడీలుగా వర్గీకరించడాన్ని మాల మహాసభ నిరసిస్తూ వెంటనే వర్గీకరణ విధానాన్ని మానుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడమైంది. మాలల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రవర్తిస్తూ వివక్షతను పాటిస్తున్నందుకు నిరసనగా అన్ని రాజకీయ పదవుల్లో ఉన్న మాలలు తక్షణం రాజీనామా చేయవలసిందిగా ఈ మహాసభ తీర్మానించడమైంది. వాళ్ళు చేయకపోతే మనం ఎటు చేయిస్తాం, అది వాళ్ళకి తప్పదు. 1996 ఎస్సీ జనాభా లెక్కలను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఈ మహాసభ తీర్మానించడమైంది. రామచంద్రరాజు కమిషన్ ప్రతిపాదించిన విధంగా బోగస్ ఎస్సీ సర్టిఫికెట్లను, రిజర్వేషన్ అమలు చేయని అధికారులను ప్రాసిక్యూట్ చేయటం, ఎస్సీ విద్యార్థులకు 600 స్టైఫండ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ మహాసభ తీర్మానించడమైంది. పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని కూడా ఈ మహాసభ తీర్మానించడమైంది. మాల ఉపకులాలను మాదిగల్లో కలిపి వర్గీకరించిన చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని ఈ మహాసభ తీర్మానిస్తోంది. ఏబిసిడీల వర్గీకరణను రద్దు చేసేంత వరకు ప్రతి మాల త్యాగాలకు సిద్ధపడి, త్యాగం అంటే మనం ఇక్కడ చప్పట్లు కొట్టడం కాదు, లారీల్లో అరవటం కాదు, ఆత్మ త్యాగానికి సిద్ధపడ్డవాడే ఏ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తానికైనా ఉద్యమదారుడిగా పనికొస్తాడు. ఆత్మ త్యాగం అంటే పిరిగితనానికి నిదర్శనం కాదు, ఆత్మ త్యాగానికి సిద్ధపడ్డవాడే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మాలను ముందుకు తీసుకెళ్ళగలరు. కాబట్టి ఆత్మ త్యాగానికి సిద్ధపడి ఉద్యమించాలని మాల మహాసభ తీర్మానించడం అయింది. అట్లాగే మీరంతా ఈ రాత్రి నుండి ఎవరు నిద్రపోవాలని జిల్లా నలుమూలలో ఉండే ప్రతి మాలని కదిలించి ఈ ఉద్యమాన్ని సహకరిస్తారని ఆశిస్తున్నాం. చివరగా రాజ్యాంగ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాసి కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి తీసుకుని ఎస్సీ భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ ఈ మహాసభ తీర్మానించడమైంది. ఈ తీర్మానాలు మీరందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తే ఒక్కసారి మీ కర్తార్థులతో మీ ఆమోదాన్ని తెలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. కృతజ్ఞతలు. ఇప్పుడు మీకు కావాల్సిన ఉపన్యాసాన్ని అందరూ మాదిగోళ్ళు తిట్టలేదు అనుకుంటున్నారు. దానికి ప్రత్యేకమైన స్పీకర్లు ఉన్నారు, మనకి మిమ్మల్ని రంజింపజేసే స్పీకర్స్ ఉన్నారు. వాళ్ళ సందేశాలను విని మీరు పూర్తి ఆనందపడి ఆ ఆనందం